ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఓ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చారు. అప్పుడు ఆ రోజు అవసరం అది. ఎందుకు అనంటే రాజ్యసభకు సంబంధించినటువంటి 2 తెలుగుదేశం తీసుకుంది, ఒకటి బీజేపీ తీసుకుంది, జనసేనకు మొండి చేయి చూపించారు. ఆ రోజున జనసేన వాళ్ళందరూ మరి ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, మరి పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన మేరకు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వాళ్ళ అన్నకి బట్ ఈ స్పెక్యులేషన్ ఎందుకు ఈ వస్తుంది విధంగా సార్? ఇంటెలిజెన్స్ ఇస్తారు. రిపోర్ట్ వచ్చిందనే స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాశారు, టీడీ ప్రసాద్ గారు. ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోందా? కృష్ణాంజనేయులు గారు, సురేంద్ర నాయుడు గారు ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? హఠాత్తుగా టీడీపీ శ్రేణులు ఆగ్రహోగ్రదులైపోయారు. నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే మేము ఎట్టి బస్సులు అంగీకరించలేదు, మా వర్మ గారిని కర్మ అంటారా అని చెప్పేసి కోపంతో ఊగిపోతున్నారు. సీఎంకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందిట. ఇప్పుడు ఉన్న పడంగా మంత్రి పదవి కాదు, కొన్నాళ్ళు ఆగండి, పోస్ట్పోన్ చేయండి, ఇవ్వద్దని కాదు, కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి, కొంత చల్లారాలి, వేడి చల్లారాలి అని. కృష్ణాంజనేయులు గారు, ఈ సీఎంకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వటం వెనక మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, మొన్న విజయకేతనం సభలో నాగేంద్రబాబు మాట్లాడినటువంటి మాటలో ఖచ్చితంగా నాగేంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించినటువంటి మాట. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి? కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవటానికి ఎవరో కారణం అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అనేటువంటి మాట మాట్లాడదు. ఆయన వర్మ పేరు ఎత్తకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా వర్మ గురించి అన్నారు, లేదా తెలుగుదేశం పార్టీ గురించి అన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నటువంటి అంశం ఇది. ఒక నాగేంద్ర బాబే కదండి, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట కూడా 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టామనేటువంటి మాట మంటలు రేపింది తెలుగుదేశం పార్టీలో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం అడిగారో ఏం చెప్పారో తెలియదు. ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయా, మా కేటర్ అంతా మమ్మల్ని తిడుతున్నారు అని అంటే, మాకు 15 ఏళ్ళు 3 సార్లు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే నిన్న ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి సమయం ఏంటి? 5 ఏళ్ళు సమయం ఇచ్చారు, దాంట్లో 10 నెలలు అయిపోతుంది, ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలే ఉంది. దీంట్లో తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అసలు చంద్రబాబు నాయుడే ఉంటారా లేదనేటువంటిది గ్యారంటీ లేనటువంటి పరిస్థితిలో ఈ స్టేట్మెంట్లన్నీ కూడా అంతర్గతంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్. అయితే నాగేంద్ర బాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకి వచ్చినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఇది కేడర్కి లేకపోతే పార్టీలో ఉండేటువంటి దీంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, కొన్నాళ్ళు దీన్ని వాయిదా వేయటం మంచిది అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అండి. అందుకోసమైనా బహుశా మరి ఆ రోజున ముందే ప్రకటన చేశారు కదా మంత్రి పదవి ఇచ్చేస్తామని. కేవలము ఎమ్మెల్సీ కోసమే ఆపామని చెప్పారు, ఎమ్మెల్సీ అయిపోయింది కదా. మరి మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మంత్రివర్గంలో నాకు తెలిసి ఒకటి ఖాళీ ఉంది ఆల్రెడీ. ఒక ఖాళీ పెట్టారు, మొట్టమొదటే ఒక ఖాళీ ఉంది, దాన్ని ఎందుకు పెట్టారో తెలియదు. దాని మీద ఎప్పుడైనా నాగేంద్ర బాబుకు ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా దీనివల్లే మొన్న చేసినటువంటి ఆయన ప్రకటన వల్లే ఇంటెలిజెన్స్ సూచనల మేరకు మరికొన్నాళ్ళ పాటు వాయిదా పడేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక సమస్యను ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే గతంలో కుటుంబాలు, వారసత్వ రాజకీయాలు ఎన్నిటి మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చేసరికల్లా వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకొని మంత్రి పదవి ఇప్పించుకోవటం, ఈయన మంత్రిగా ఉండటం, ఈయన డిప్యూటీ చేయడం, అంటే ఈ కుటుంబ రాజకీయాలు జనసేనలో కూడా వచ్చినాయి అనేటువంటి చర్చ కూడా జనసేన కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి రగిలేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని కొన్నాళ్ళు ఆయన కూడా నాగేంద్ర బాబుకు వాయిదా వేస్తే మంచిదనే ఒకవేళ అనుకుంటున్నాడు తెలియదు. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి, సురేంద్ర నాయుడు గారు 2 అంశాలు ఇక్కడ వర్మగారి అంశం, ఆయన ట్వీటటం, అదే ట్విట్టర్లో ఆయన ఏంటంటే ఆయన కడుపులో ఏం దాచుకోరు, ఎంబడే వాళ్ళ మీద ప్రత్యక్షం అవుతుంది. మళ్ళీ మీరు మొట్టికాయలు వేస్తే మీ హెడ్ క్వార్టర్స్ ఎంబడే డిలీట్ చేసి అబ్బాయి నాకు తెలియదండి మా టీం వాళ్ళు చేశారండి అంటాడు. అందుకని నిన్న ఏం చేశారంటే అందరూ దాన్ని సేవ్ చేసుకున్నారు, డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నారు, మళ్ళీ ఎక్కడ నేను డినే చేస్తానని ఆయనది ఒకటి. తర్వాత నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో కొంత పోస్ట్పోన్మెంట్. రెండోది వంగవీటి రాధా గారు కూడా కొంచెం అలిగారు, ఈసారి మొత్తం అసలు పాలిటిక్స్కే గుడ్ బై చెప్పేద్దాం అనే పద్ధతిలో ఆయన ఆలోచన చేస్తున్నారంటూ వార్తా కథనాలు. ఎందుకంటే తెలుగుదేశం ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంకా ఆగస్టు రాకుండానే ఇబ్బందులు ఏంటి, ఇంకా మార్చే కదా ఇది. జనరల్గా ఆగస్టులో వస్తాయి మీకు సంక్షోభాలు. సార్ ఇవి రకరకాల ఊహాగానాలు, రకరకాల స్పెక్యులేషన్స్,
వార్తలు ఏదో ఒకటి అగ్గి రైజ్ చేయాలంటే ఏం చేయాలా? ఉన్నది లేనిది ఏదో ఒకటి రాస్తేనే ఆ పేపర్ను చూస్తారు, ఆ టీవీని చూస్తారు. లేదు అనుకుంటే చూడరు కదా. మామూలుగా ఉన్నట్టువే మాట్లాడుతా ఉన్న అభివృద్ధి, సంక్షేమం ఇవే మాట్లాడుకుంటా ఉన్నారనుకో చూడరు. ఒక ఇద్దరు కానీ టీవీలో మాట్లాడేటప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటా రచ్చ చేసుకుంటా బలంగా అరుస్తా ఉన్నారంటే ఎక్కువ విమర్శ వస్తాయి, ఎక్కువ మంది చూస్తారు. పేపర్లు కూడా అంతే. ఇక్కడ ఏమి జరిగింది ఏం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి అల్లకొల్లాలు లేవు, మా మధ్య పొరపక్షాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు వర్మ గారి గురించి చెప్తున్నారు. వర్మ గారు ఒక రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎదగాలని కోరుకుంటాడు. ఆయన సొంతంగా నేను ఎదగాల, నేను నా పార్టీ అండదంతో నేను ఎదగాల అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటారు. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయింది ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన ప్రెజర్ చేయడం కోసం, అధిష్టానానికి గుర్తు చేయడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. దాన్ని మనం వేరే విధంగా భూతార్థంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇందాక కృష్ణాంజనేయులు చెప్తున్నారు 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు ఉంటారో లేదు అంటే 135 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయండి. జనసేన, బీజేపీ అందరూ కలిసి 164 సీట్లు వచ్చాయి. ఎక్కడికి పోదు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇంకా 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ రాష్ట్రాన్ని.